నకిలీ మద్యంపై వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాజంపేట పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు ఇక్కడికి నారావారి మద్యాన్ని అరికట్టవలసిందిగా ఇక్కడికి ఇంతమంది మహిళలు తరలి వచ్చారంటే ఏ రకంగా ఆ కల్తీ మద్యం రాష్ట్రమంతా మారింది, ఎంతమంది ఇబ్బంది పడ్డారో మీడియా ముఖంగా అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు మద్యం విషయంలో ఆయన ఎన్ని చర్యలు తీసుకున్నారో, మహిళల విషయంలో ఎంతలా ఆలోచన చేశారు. టైం టు టైం మద్యం షాపులు ఓపెన్ చేయించి ఏ రకంగానూ డబ్బులు విధంగా ఆలోచన చేయకుండా ప్రజాక్షేమం కోసమే ఆలోచించిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఆయన అధికారంలోకి రావడం, ఆయన కార్యకర్తలకు ఏ విధంగానైనా మేలు చేకూర్చడమే ఆయన ప్రధాన కర్తవ్యం. అందులో భాగమే ఈ కల్తీ మద్యం కూడా. ఆయనకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఆయనకు సంబంధించిన వారిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇది జరిగింది. దానికి ఎంతటికీ వెనకాడు. ప్రజాక్షేమాన్నే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆయన అనుయాయులను కాపాడుకోవడమే ఆయన ముఖ్య ఉద్దేశం. దీన్ని అరికట్టవలసిందిగా దీని విషయమై సిబిఐ ఎంక్వైరీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి దీని వెనుక ఎంతటి వారు ఉన్నా సరే శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తూ